అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు. తొలి ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. సెక్షన్ 3 కావాలని కేసీఆర్ 32 లేఖలు రాశారు. ఇంతకుముందు వాటర్కి ఏదైతే చెప్పిండో అది. టెలిమెట్రీలు పెట్టాలని కోరారు. రాయలసీమ ఎత్తిపోతలపై సీఎం వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. పవర్ ప్రజెంటేషన్లో బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న ఏదైతే హరీష్ రావు చెప్పిండని చెప్పేసినామో ఇదే తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాట్లాడుతున్న హరీష్ రావు అని చెప్పి చెప్తా ఉన్నాడు. వీళ్ళు దయచేసి హరీష్ రావు గారు ఒకటి ఆలోచించాలి. మీరు బారాస ఆఫీస్లో కూర్చొని అది చేసినాం ఇది చేసినాం అని చెప్పేసి మీ మీడియాను మీ కెమెరాలను ముందు పెట్టుకొని మాట్లాడే కంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీకి వచ్చి అక్కడ మాట్లాడితే మర్యాదగా ఉంటుంది, బాగుంటుంది, దానికి ఒక అందం ఉంటుంది. మేము అసెంబ్లీని బైకట్ చేస్తున్నాం, మేము అసెంబ్లీకి రాము, ఏమైనా రేవంత్ రెడ్డి ఇంట్లో పెళ్ళి అది, నీ బిడ్డ పెళ్ళికి రాము, నీ మన్మని పుట్టినరోజు వేడుకలకు రాము అని చెప్పేసి అన్నట్టుగా అసెంబ్లీని బైకట్ చేసి ఇలా ఆగమాగం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవాలను ప్రజలకు చూపించడంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు. నిజంగానే గతంలో ఏదైతే మమ్మల్ని అవమానిస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి ఒకవేళ హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు ఆ దిశగా అనుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు గతంలో ఉన్నట్టు లేరు కదా. ఎందుకంటే గతంలో అసెంబ్లీ తెల్లారి పేపర్లో ఏదైతే వస్తుందో దాంట్లో చదివేంత వరకు వాస్తవాలు అవాస్తవాలు తేలకపోతున్నాయి. కానీ ప్రస్తుతం గంటకు ఎవ్రీ మినిట్, ఇంకా గంటల పక్కన పెడితే ఎవ్రీ సెకండ్ అసెంబ్లీలో జరుగుతున్న ప్రతి సన్నివేశము ప్రజల ముందు కనిపిస్తూ ఉంది. దాదాపు అసెంబ్లీ జరుగుతూ ఉందంటే లక్షల మంది టీవీల ముందు సెల్ ఫోన్ల ముందు పెట్టుకొని అది చూసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దయచేసి ఆ దిశగా మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రండి, ఈ ప్రజెంటేషన్ కావచ్చు, ఈ వాస్తవాలు ఏంది అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పండి. దానిపైన రీకౌంటర్ ఇస్తారు వాళ్ళు, అక్కడే ఉండి వాస్తవాలు అవాస్తవాలు ప్రజలు తెలుసుకుంటారు కదా. ఒకవేళ మీరు చెప్పింది వాస్తవం అయితే ఆపోజిట్ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా మౌనం పాటిస్తారు. ఒకవేళ అవాస్తవాలు అయితే దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ప్రజల మధ్యలో వాదనలు జరగాలి, ఖచ్చితంగా శాంతియుత వాదనలు ఖచ్చితంగా జరగాలి. ఆ దిశగా ఖచ్చితంగా హరీష్ రావు అడుగులు వేయాలని చెప్పేసి కోరుకుంటూ, నదీ జలాలపై మొదటి ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుపై ప్రశ్నించాం. పాలమూరు డిండిలను కొనసాగిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారు. టెలిమెట్రీలను పెట్టాలని 2016లోనే కోరారు. కేంద్రం స్పందించకపోతే ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సుప్రీంకోర్టు గడప తొక్కారు. ట్రైబ్యునల్ అవార్డు వచ్చే వరకు 50:50 నిష్పత్తితో నీటి పంపిణీ జరగాలంటూ 2018 అంటే వాళ్ళకు 50 ఏదంటే వాస్తవ అవాస్తవాలు సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ వచ్చేంత వరకు ఖచ్చితంగా ఉన్న నీటిని సగం వాడుకుందాం, అది దానిపైన మాకు హక్కు ఉంటుందా మీకు హక్కు ఉంటుందా అని చెప్పేసి తర్వాత తెలుసు అని చెప్పేసి ఆ దిశగా పంపిణీ జరగాలంటూ 2018 నుంచి 2023 వరకు కేఆర్ఎంబీకి అప్పటి బారాస ప్రభుత్వం 28 లేఖలు రాసింది. దాదాపు 28 లేఖలు రాసింది. రెండో ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ అత్యంత శక్తివంతమైన వాదనలు వినిపించింది అని అసెంబ్లీలో బారాస డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై బారాస ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నాయకులు ఆయన పవర్ ప్రజెంటేషన్లో ఇచ్చిరని చెప్పి చెప్తా ఉన్నాడు. పీపీటీ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో హరీష్ రావు ఏదైతే చెప్తా ఉన్నాడో అది అవాస్తవం అని చెప్పనీకి లేదు, వాస్తవం అని చెప్పనీకి లేదు. నిన్న హరీష్ రావు చెప్తా ఉంటే అక్కడ అందరూ లీడర్లంతా కూడా అక్కడ వింటూ ఉన్నారు. నీళ్ళ కోసం నా తెలంగాణ ఎదురు చూస్తుంది, ఇంకెప్పుడు వస్తారు ట్రైబ్యునల్ అని కేసీఆర్ ప్రశ్నించారని సుప్రీంకోర్టులో పిటిషన్లు ఉపసంహరించుకుంటే వెంటనే కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేశామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చేలా ఒత్తిడి పెంచారని గుర్తు చేశారు. సెక్షన్ 3 కావాలంటూ కేసీఆర్ కేంద్రానికి 32 లేఖలు రాశారు. బారాస సుదీర్ఘ పోరాటం ఫలితంగానే కృష్ణా జలాల పంపిణీకి సెక్షన్ 3 సాధ్యమైంది. నీళ్ల విషయంలో చంద్రబాబు జగన్లను కేసీఆర్ నిలదీశారు. పోతిరెడ్డిపాడు ఆపకపోతే అలంపూర్ దగ్గర ప్రాజెక్టు కడతామని హెచ్చరించారు. వీటన్నిటినీ దాచిపెట్టి సీఎం రేవంత్ తనకు నచ్చిన రీతిలో
ఎఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో మినిట్స్లోని పేరాలను పైవి కిందికి మార్చి శాసనసభ సాక్షిగా అబద్ధాలు చెప్పారు అని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు. పాలమూరును 11వ షెడ్యూల్లో పెట్టకుండా కాంగ్రెస్ మోసం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో అంశం ఏంది, కొత్తగా 17 లక్షల ఎకరాలు ఆయకట్టకు తెచ్చామని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. 7 డిపిఆర్లకు అనుమతులు తెచ్చామని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు. మరి ఇవన్నీ వేసిరు, వాస్తవమే కాదని నీకు లేదు. ఎందుకని చెప్పేసి అంటే నీటి విషయంలో కేసీఆర్ పాత్ర చాలా గొప్పది, కానీ పాలమూరు ఇంకా కొన్ని ప్రాంతాలకు తరలించడంలో ఫెయిల్యూర్ అయ్యారు. మరి ఎందుకు అసెంబ్లీకి వచ్చి దీనిపైన అవాస్తవాలు ప్రజల ముందు పెట్టలేకపోతూ ఉన్నారు? నేరం కాంగ్రెస్ది, నెపం మాత్రం బారసపై. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును తాను చెబితే చంద్రబాబు ఆపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో గొప్పలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. ఈ ప్రాజెక్టుపై 2020లోనే ఏపీ సీఎం జగన్ ఉన్నప్పుడే భారత ప్రభుత్వం ఎన్జీటీకి వెళ్ళి స్టే తెచ్చిందని స్పష్టం చేసింది. తెలంగాణ ప్రజలను, శాసనసభను తప్పుదోవ పట్టించిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి, తన పదవికి రాజీనామా చేయాలి. సభా వేదికగా అసత్యాలు చెప్పినందుకు ఇప్పుడు ఎవరి నాలుక కోయాలో సీఎం చెప్పాలి. రుణమాఫీపై దేవుళ్లపై ఒట్లు పెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రి మళ్ళీ దేవుళ్లపై అనడం విడ్డూరమే అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏదైతే నిన్న రేవంత్ రెడ్డి దేవుడిపై ఆనా వేసి చెప్తా ఉన్నా, తెలంగాణ నా పుట్టుక తెలంగాణ, నా చావు తెలంగాణ, తెలంగాణకు నేను ఉన్నంతకాలం ద్రోహం జరగనీయ అని చెప్పేసి అంటూ ఉద్వేగంగా చాలా అంటే అందరి మనసులను తాకే విధంగా ఆ స్పీచ్ ఇవ్వడం అది విడ్డూరం అని చెప్పి చెప్తా ఉన్నాడు. నేను ఇలా మాట్లాడుతున్నందుకు నాపై దాడి జరిపించవచ్చు, అవసరమైతే హత్యాయత్నం కూడా చేయించవచ్చు. నేరం చేసేది కాంగ్రెస్, నెపం నెట్టేది భారత మీద. కృష్ణా నది జలాల విషయంలో కాంగ్రెస్ అన్యాయంపై ప్రశ్నిస్తాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. అవసరమైతే మరో జల పోరాటానికి భారత శ్రీకారం చుడుతుంది. మాకు అది అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు ముఖ్యం అని చెప్పేసి హరీష్ రావు పేర్కొన్నారని చెప్పి చెప్తా ఉన్నాడు. నిజంగానే తెలంగాణ హక్కులు ముఖ్యమైతే ఖచ్చితంగా త్వరలో మీరు అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో ఈ పోరాటం, ఈ గొంతు, ఈ ధ్వజం ఎత్తాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం.